శిరోముండనం కేసు సంచలనాత్మకంగా మారటంతో విచారణ జాప్యం జరిగినా అంతిమంగా న్యాయమే గెలిచిందన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణమూర్తి. ఈ కేసు విచారణ క్రమంలో 5 పీపీలు మారిపోయారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 9 మందికి వేరువేరుగా 18 నెలల చొప్పున సాధారణ జైలు శిక్ష పడిందన్నారు. ఈరోజు సుమారు గత 28 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కేసు వేళ విశాఖపట్నం కోర్టులో తీర్పు వెలువడింది. న్యాయమూర్తి గారు ఒక తీర్పు ఇచ్చారు. నేను శాసనమండలి సభ్యుడిగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని చట్టాలను గౌరవించడం అనేటువంటిది నా బాధ్యత. రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో చట్టపరంగా దాన్ని గౌరవిస్తూనే నాకు జరిగినటువంటి అన్యాయానికి నేను హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక న్యాయమూర్తిగా వారు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తున్నాను. అయితే నాకు జరిగినటువంటి అన్యాయం ఏది ఉందో నాకు సంబంధం లేనటువంటి కేసులో నా మీద ఇవాళ వచ్చినటువంటి తీర్పుని హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఈరోజు ఈ కోర్టులో బెయిల్ తీసుకోవడం జరిగింది. ఇక రకరకాలైనటువంటి మానసికమైనటువంటి శోభ గురి చేస్తూ మీ టీవీల్లో మాట్లాడినటువంటి ఏదైతే ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళు ఇలా చాలా చాలా బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే వాళ్ళు ఆశించినటువంటి ఫలితం రాలేదని. ఈ కేసును అడ్డం పెట్టుకుని ఈ రోజు వరకునే ఈ కేసును అడ్డం పెట్టుకుని ఈ కేసుతో నాకు రాజకీయ జీవితం ఉండదు ఇంకా అనేటువంటిది ఉండకూడదనేటువంటిది వాళ్ళ ఆశ. అటువంటి వాళ్ళకి ఈ తీర్పు మింగిడి పడదు. అయితే ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను. పదే పదే ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులప్పుడు నేను ఈ కేసు జరిగినటువంటి సమయంలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఈ కేసు జరిగింది.